అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 3 రోజులు అమెరికా పర్యటనలో భాగంగా మోదీ న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. నస్సావ్ వెటరన్స్ కొలాజియంలో జరిగిన సదస్సుకు దాదాపు 15,000 మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ ఎన్ఆర్ఐలను ప్రశంసలతో ముంచెత్తారు. భారత్ అమెరికాకు ఎన్ఆర్ఐలే అనుసంధానకర్తలని, మన దేశానికి వారే బ్రాండ్ అంబాసిడర్లంటూ కితాబిచ్చారు. ఇక మోదీ చేసిన ప్రసంగంతో హాల్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. న్యూయార్క్లోని నస్సావ్ వెటరన్స్ కొలసియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సుకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 42 రాష్ట్రాల నుండి దాదాపు 15,000 మంది భారతీయ ప్రవాసులు ఈవెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆయన సదస్సుకు వచ్చిన వెంటనే మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ ఈవెంట్ కు టికెట్లు దాదాపు నెల రోజుల ముందే అమ్ముడైపోయాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మోదీ అమెరికాలో పర్యటించి ప్రవాస భారతీయులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ సదస్సులో పాల్గొన్న మోదీ భారత్ అవకాశాల స్వర్గమని తెలిపారు. అలాగే సుపరిపాలన, సుసంపన్న భారత్ సాధన కోసం తన జీవితాన్ని అంకితమిచ్చానని ప్రధాని తెలిపారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు వీలుగా ఎన్నో నిర్మాణాత్మక పనులు చేపడుతున్నామన్నారు. అత్యంత సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చామని, ఈ ఎన్నికల్లో అసాధారణ పరిణామం చోటు చేసుకుందన్నారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ వచ్చిందని, భారత ప్రజలు ఇచ్చిన ఈ తీర్పునకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చానని, గుజరాత్ ముఖ్యమంత్రిని, దేశానికి ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. త్యాగాలు చేసేవారే ఫలాలను పొందుతారని, ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక, దేశ అభివృద్ధికి దోహదపడతారని, దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మోదీ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనను శనివారం డెలావేర్లో తన నివాసానికి తీసుకుని వెళ్లారని, ఆయన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని స్పృశించిందని మోదీ తెలిపారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని, వారి విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైందన్నారు. అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులే భారత్కు బ్రాండ్ అంబాసిడర్లు. భారత్, అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కూడా అవుతున్నాయి. ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని తన నమ్మకమంటూ మోదీ చేసిన ప్రసంగానికి హాల్ నిండా చప్పట్లతో దద్దరిల్లింది. ప్రవాస భారతీయులు అమెరికా, భారత్లను అనుసంధానం చేస్తున్నారని, వారి నైపుణ్యం, ప్రతిభ, నిబద్ధత అసమానమని కొనియాడారు. భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటామని, అది రక్తం, సంస్కృతిలోనే ఉందన్నారు. అలాగే 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించాలనే గట్టి లక్ష్యంతో పనిచేస్తున్నామని, కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్లో 5G డిజిటల్ చెల్లింపులు సరికొత్త విప్లవాన్ని సృష్టించాయని, భారత్లో ఉన్న 5G నెట్వర్క్ అమెరికా కంటే పెద్దదని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ను ప్రపంచవ్యాప్తంగా విక్రయించే రోజు ఎంతో దూరంలో లేదు అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా 3వ విడతలో మరింత సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామని, ఇందుకోసం 3 బలంతో ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంస్కృత శ్లోకాన్ని ఉటంకిస్తూ త్యాగాలు చేసేవారే ఫలాలను పొందుతారని పేర్కొన్నారు. ఇక ప్రవాస భారతీయుల సదస్సులో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ప్రతినిధులను 117 మంది కళాకారులు తమ కళా ప్రదర్శనలతో ఆహ్వానించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప1లోని శ్రీవల్లి పాటతో ఆహుతులను ఉర్రూతలిగించారు. డీఎస్పీ నోట హర్ ఘర్ తిరంగా పాట సాగుతుండగానే మోదీ వేదికపైకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కరతాళ ధ్వనులు మిన్నంటాయి. నమస్తే ఇండియా అంటూ ప్రవాస భారతీయులను పలకరించిన దేవిశ్రీ మోదీ సమక్షంలోనే తన పాటను కొనసాగించారు. అనంతరం డీఎస్పీతో పాటు గుజరాతీ గాయకుడు ఆదిత్య గాడ్వి, ఇతర కళాకారులను మోదీ అభినందించారు.